నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్విస్ ఛాలెంజ్ పద్ధతికి మంత్రివర్గం ఆమోదం. 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేస్తామన్న చంద్రబాబు. ఇమాంలకు 5,000, మౌజర్లకు 3,000 పారితోషికం. గుంటూరు ఇఫ్తార్ విందులో ప్రకటించిన ముఖ్యమంత్రి. జూలై 1 నుంచి ఇంజనీరింగ్ తరగతులు. ఈ నెల 26 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు. ఎన్ఎస్జీ సభ్యత్వంపై నెరవేరని భారత్ ఆకాంక్ష. చైనా వ్యతిరేకతతో నిర్ణయం తీసుకోని సభ్య దేశాలు. ప్రజా ఓటుతో ఈయూ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్. బ్రెగ్జిట్ ప్రభావంతో భారీగా పెరిగిన పసిడి ధరలు.